ఓం శ్రీ సాయినాథాయ నమః. ఈరోజు పారాయణలో బ్రహ్మజ్ఞానం పొందాలి అని అనుకున్న ఒక ధనికుని గూర్చి చదువుకుందాం. సకల ఐశ్వర్యములు అనుభవించుచున్న ఒక ధనికుడు ఉండెను. అతను చాలా ధనమును, పొలములను, తోటలను సంపాదించెను. అతనికి అనేక మంది సేవకులు ఉండెను. బాబా కీర్తి అతని చెవుల పడగానే షిరిడీకి పోయి బాబా పాదములపై పడి బ్రహ్మజ్ఞానమును ప్రసాదించమని బాబాను వేడుకొనెదను అని అతని స్నేహితులతో చెప్పెను. అప్పుడు ఆ స్నేహితుడు అతనితో ఇట్లనెను, బ్రహ్మజ్ఞానము సంపాదించుట అంత సులభమైన పని కాదు. ముఖ్యముగా నీ వంటి పేరాస కలిగిన వానికి అది చాలా కష్టము. నీవు ఒక్క పైసా అయినను దానము చేయని వాడవు. నీవు బ్రహ్మజ్ఞానమునకై వెదుకునప్పుడు నీ కోరిక నెరవేర్చువారు ఎవరు? తన స్నేహితుని మాటలను లెక్క చేయకుండా రాను పోను టాంగాను బాడుకకు కట్టించుకుని అతను షిరిడీకి వచ్చెను. మసీదుకు పోయి బాబాను చూసి వారి పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి ఇట్లు అనెను, బాబా, ఇక్కడకు వచ్చిన వారికి ఆలస్యము చేయక బ్రహ్మమును చూపెదరని విని నేను ఇంత దూరం వచ్చి తిని. ప్రయాణముచే మిక్కిలి అలసితిని. మీరు వెంటనే బ్రహ్మజ్ఞానము ప్రసాదించినచో నేను పడిన శ్రమకు ఫలితము లభించును అని అనెను. అప్పుడు బాబా ఇట్లు బదులు చెప్పెను, నీవు అతురత పడవద్దు. ఇప్పుడే నీకు బ్రహ్మమును చూపెదను. నాది నగదు బేరమే గాని అరువు బేరము కాదు. అనేక మంది నా వద్దకు వచ్చి ధనము, ఆరోగ్యము, పలుకుబడి, గౌరవము, ఉద్యోగము మొదలగు ప్రాపంచిక విషయములనే అడుగుదురు. నా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానమును ఇవ్వమని అడుగువారు చాలా తక్కువ. కావున నీ వంటి వారు వచ్చి బ్రహ్మజ్ఞానము కావలెను అని అడుగు సమయము శుభమైనది, శ్రేయదాయకమైనది. కనుక సంతోషముతో బ్రహ్మమును, దానికి సంబంధించిన వాటినన్నింటినీ చూపెదను అని అతనిని అక్కడ కూర్చుండమని ఏదో సంభాషణలోనికి దింపి అప్పటికి అతను తన ప్రశ్నను తానే మర్చునట్లు చేసెను. అతనితో మాట్లాడుతూ ఉండగానే బాబా ఒక పిల్లవాడిని పిలిచి మార్వాడి వద్దకు పోయి 5 రూపాయలు చేబదులు తెమ్మని చెప్పెను. పిల్లవాడు పరిగెత్తుకుని వెళ్ళి వచ్చి మార్వాడి ఇంటి వద్ద లేడు అని, అతని ఇంటికి తాళము వేసి ఉన్నదని చెప్పెను. అప్పుడు బాబా ఆ పిల్లవాడిని కిరాణా దుకాణదారు వద్దకు వెళ్ళి చేబదులు తెమ్మని చెప్పెను. ఈసారి కూడా పిల్లవాడు వట్టి చేతులతో తిరిగి వచ్చెను. ఇంకో 2-3 వద్దకు పంపగా వాళ్ళు కూడా ఇంటి వద్ద లేరని ఆ పిల్లవాడు చెప్పెను. సాయిబాబా సాక్షాత్ పరబ్రహ్మ అవతారమే అని మనకు తెలియను. అయినచో 5 రూపాయలు అప్పు చేయవలసిన అవసరము ఏమి? వారికి ఆ డబ్బు అవసరమే లేదు. మార్వాడి అతను, దుకాణదారు, మిగిలిన వారు అందరూ ఇంటి వద్ద లేరు అని బాబాకు తెలుసు. కానీ ఇది అంతా బ్రహ్మజ్ఞానమును కోరి వచ్చిన అతని కోసము బాబా జరిపించెను. అతని జేబులో నోట్ల కట్టలు ఉండెను. అయినను బాబా ధనము కోసము అంతమంది వద్దకు పిల్లాడిని పంపుతుంటే ఊరకనే కూర్చుని ఉండెను. అంత చిన్న మొత్తము అయినప్పటికీ అతను తెగించి ఇవ్వలేకపోయెను. నిజముగా బాబా అందు భక్తి ప్రేమలు కలవాడు అయితే వెంటనే 5 రూపాయలు తీసి ఇచ్చి ఉండును. కానీ ప్రేక్షకుని వలె ఊరకనే చూస్తూ ఉండెను. అతను ధనము ఇవ్వలేదు సరికదా, త్వరగా బ్రహ్మజ్ఞానమును బోధించమని తొందర పెట్టెను. అప్పుడు బాబా ఇట్లనెను, నీ పేరాశను, లోభమును పూర్తిగా వదలనంత వరకు నీవు నిజమైన బ్రహ్మమును చూడలేవు. ఎవరి మనస్సు ధనమునందు, సంతానమునందు, ఐశ్వర్యమునందు లగ్నమై ఉన్నదో వాడు వాటన్నింటి మీద అభిమానము పోగొట్టుకోనంత వరకు బ్రహ్మమును ఎట్లు పొందగలడు? అయ్యా, మీ జేబులో బ్రహ్మము 50 10 రూపాయల నోట్ల రూపముతో 250 రూపాయలు ఉన్నవి. దయచేసి దానిని బయటకు తీయము అనెను. అతను బయటకు తీసి లెక్క పెట్టగా సరిగ్గా 25 10 రూపాయల నోట్లు ఉండెను. అందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. బాబా సర్వజ్ఞతను చూసి అతను మనస్సు కరిగెను. పశ్చాత్తాపముతో బాబా పాదములపై పడి వారి ఆశీర్వాదమునకై వేడెను. బాబా మనస్సు కరిగెను. బ్రహ్మజ్ఞానమును చాలా చక్కగా వివరించెను. ఆ వివరణ అంతా వచ్చే వారం పారాయణలో చదువుకుందాము. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఓం సాయిరాం, ఓం సాయిరాం, ఓం సాయిరాం.